రాజకీయాల్లో సెటైర్లు చాలా కామన్ గదా, కాని కొన్ని సెటైర్లు మామూలుగా ఉండవు. పైకి నవ్వు తెప్పించినా లోపల మాత్రం చాలా పదునైన విమర్శ దాగి ఉంటుంది. ఈ మధ్య నారా లోకేష్ వేసిన కొన్ని సెటైర్లు కూడా అచ్చం అలాంటివే. ఇంతకీ ఆ సెటైర్ల వెనక ఉన్న అసలు కథేంటి? ఎందుకంతలా వైరల్ అయ్యాయి? రండి, ఈ విశ్లేషణలో దాని సంగతేంటో చూద్దాం. ఒక్క నిమిషం. ఇదేంటి, పొరపాటున యాడేమైనా ప్లే అవుతోందా? తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ అంట. అరే, మనం మాట్లాడుకునేది రాజకీయాల గురించి కదా, ఈ పెళ్ళిళ్ల గోలేంటి మధ్యలో అని అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి, నమ్మండి, మన మొత్తం విశ్లేషణకు ఇదే ఫౌండేషన్. అసలు కథంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అవును, కరెక్టే. ఎక్కడా సంబంధం లేనట్టు కనిపిస్తున్నా ఈ మ్యాట్రిమోనీ యాడ్కి లోకేష్ వేసిన పదునైన రాజకీయ సెటైర్లకి లింకేంటి? ఆ లింక్ని పట్టుకోవడమే మన పని. పదండి, ఆ సెటైర్ల వెనకున్న అసలు కారణాలేంటో చూసేద్దాం. సరే, ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇంతకీ ఈ సెటైర్లు ఎందుకు పుట్టాయి? వాటి రూట్స్ ఎక్కడున్నాయి? మన సోర్స్ మెటీరియల్ ప్రకారం చూస్తే దీనికంతటికీ కారణం గత ప్రభుత్వ పాలన మీదున్న విమర్శలేనట. మరి ఆ విమర్శలేంటి? ఒక్కొక్కటిగా చూద్దాం. అన్నింటికన్నా ముందు లోకేష్ అడిగిన ఒకే ఒక సూటి ప్రశ్న: గడిచిన 5 ఏళ్లలో మీరు ఏం కట్టారు? ఆలోచించండి. డెవలప్మెంట్ గురించి మాట్లాడే ఏ ప్రభుత్వానికైనా ఇది చాలా బేసిక్, కానీ చాలా పవర్ఫుల్ క్వశ్చన్. ఈ ఒక్క ప్రశ్నతోనే సెటైర్ల వరద మొదలైంది. ఇక్కడసలు ట్విస్టేంటంటే, కథనం ఏం చెబుతుందంటే, కట్టిన వాటికన్నా కూల్చినవే జనం మెమరీలో బలంగా ఉండిపోయాయట. అందులోనూ ఆ ప్రజావేదిక కూల్చివేత అయితే అది ఒక సింబాలిక్ ఈవెంట్గా మారిపోయింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రాబ్లం కొత్తవి కట్టలేదు అనడం మాత్రమే కాదు, ఆల్రెడీ ఉన్నదాన్ని కూల్చేశారు అనేది. ఆ ఒక్క సంఘటన మా పరిపాలన ఇలాగే ఉండబోతోంది అని చెప్పకనే చెప్పినట్టయింది. ఆ ఒక్క యాక్షన్ ఆ 5 ఏళ్ల పాలన మీద వచ్చిన విమర్శలన్నింటికీ ఒక సింబల్గా నిలిచిపోయింది. ఇది మాత్రమే కాదు, అప్పటి సీఎం టూర్లు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన వెళ్లే రూట్లో పరదాలు కట్టడం, గంటల తరబడి ట్రాఫిక్ని ఆపేయడం, దారికి అడ్డంగా ఉన్నాయని చెట్లు కొట్టేయడం, షాపులు బలవంతంగా మూయించేయడం, ఇలాంటి వాటి వల్ల జనాలు చాలా ఇబ్బంది పడ్డారని మన సోర్స్ చెబుతోంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసాక ఇప్పుడు పరదాల అమ్మకాలు కూడా పడిపోయాయి అని లోకేష్ వేసిన సెటార్క్ అసలర్థం తెలుస్తోంది. అది ఊరికే నవ్వించడానికి వేసిన పంచ్ కాదు. పాలకులకి ప్రజలకి మధ్య అడ్డుగోడల పరదాలు కట్టారు అనే విమర్శకు అదొక షార్ప్ కంక్లూజన్ అన్నమాట. అంటే క్లియర్గా చెప్పాలంటే, ఈ సెటైర్ల టార్గెట్ ఒక వ్యక్తి కాదు, జనాల్ని ఇబ్బంది పెట్టిన ఆ పాలసీ, ఆ పద్ధతి అని మన సోర్స్ మెటీరియల్ స్పష్టం చేస్తోంది. సరే, ఇప్పుడు కథలో ఇంకో యాంగిల్ చూద్దాం. కంటిన్యూస్గా విమర్శలు, ట్రోల్స్ ఫేస్ చేసిన నారా లోకేష్ పొలిటికల్ జర్నీలో వచ్చిన మార్పేంటి? ఈ అవమానాలు ఆయన్ని ఎలా మార్చాయి? లెట్స్ సీ. యువగలం పాదయాత్రకు ముందు చూస్తే లోకేష్ అనగానే సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ గుర్తుకొచ్చేవి. కానీ పాదయాత్ర తర్వాత సీన్ మొత్తం రివర్స్. మన సోర్స్ ప్రకారం జనం నుంచి ఊహించని రేంజ్లో సపోర్టొచ్చింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా. కథనం ఏం చెబుతోందంటే, ఆయన మీదొచ్చిన విమర్శలే, ఆ ట్రోల్సే చివరికి ఆయన రాజకీయంగా ఇంకా స్ట్రాంగ్ చేశాయట. అంటే నెగటివిటీనే పాజిటివ్గా మారిందనమాట. ఈ మొత్తం ఎపిసోడ్ మనకి పాలిటిక్స్లో ఒక బేసిక్ రూల్ని గుర్తుచేస్తుంది. పవర్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అన్నది పొలిటికల్ ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. మన సోర్స్ ప్రకారం వైసీపీ పవర్లో ఉన్నప్పుడు వాళ్ల లీడర్లు అసెంబ్లీలో, బయట కూడా ప్రత్యర్థులపై చాలా హార్ష్ లాంగ్వేజ్ వాడారు. బాడీ షేమింగ్, పర్సనల్ అటాక్స్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి. కానీ వీటిని పార్టీ లీడర్షిప్ ఎప్పుడూ ఆపలేదు, కనీసం ఖండించలేదు అని కథనం హైలైట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, సీన్ కంప్లీట్గా రివర్స్ అయింది. మాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. కాని ఇక్కడే మన సోర్స్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుచేస్తోంది. అదేంటంటే, అపోజిషన్ స్టేటస్ అనేది గవర్నమెంట్ ఇచ్చేది కాదు, అది జనాలిచ్చేది. వాళ్ల నమ్మకాన్ని గెలుచుకోవడమే అసలైన గెలుపు. ఇదే మొత్తం విశ్లేషణకు సమ్మరీ లాంటిది. పాలిటిక్స్లో అటాక్ చేయడం ఎంత ఈజీనో, తిరిగి వచ్చే అటాక్ని తట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. అంటే ఒకరిని విమర్శించేటప్పుడు రేపు అవే విమర్శలు మనవైపు కూడా తిరిగొస్తాయనే స్పృహ ఉండాలి. అదే పొలిటికల్ గేమ్ రూల్. సరే, ఇక మనం ఈ అనాలిసిస్లో చివరి దశకొచ్చేశాం. ఇంతకీ ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్నీ మనకు నేర్పే పాఠం ఏంటి? సోర్స్ మెటీరియల్ ఏం సజెస్ట్ చేస్తోందంటే, అపోజిషన్ స్టేటస్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే, జనాల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవాలంటే
ఒక్కటే దారి ఉంది. అది పబ్లిక్ ఇష్యూస్ మీద సిన్సియర్గా ఫైట్ చేయడం, పాలసీల మీద కన్స్ట్రక్టివ్గా విమర్శించడం, అన్నింటికంటే ముఖ్యంగా గౌరవంగా హుందాగా నడుచుకోవడం. ఫైనల్గా ఈ విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను వదిలి వెళ్తోంది. పాలిటిక్స్లో నిజంగా మార్పు సాధ్యమేనా? జగన్మోహన్ రెడ్డి తన పొలిటికల్ స్టైల్ని మార్చుకుంటారా, లేకపోతే ఇదే పద్ధతి కంటిన్యూ అవుతుందా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.